నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను సౌమ్య. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ వార్డు పరిధిలోని ఎల్ఐసి కాలనీలో కంటోన్మెంట్ బోర్డు నిధులు 28,30,000 వ్యయంతో చేపట్టనున్న ఓపెన్ నాలా నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా భానుక నర్మద మాట్లాడుతూ ఎల్ఐసి కాలనీ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న వర్షపు నీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ఈ పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 12 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్, సిమెంట్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందని, టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులను ప్రారంభించి దశల వారీగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కంటోన్మెంట్ బోర్డు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్ గారు, బీజేపీ కన్వీనర్ విజయానంద్ గారు, రాజు మల్లేష్, వార్డు అధ్యక్షులు సచిన్, ప్రభాకర్ మరియు బీఆర్ఎస్ నాయకులు పనస సంతోష్ గారు మరియు కాలనీకి సంబంధించి కాలనీ ప్రెసిడెంట్ కిషన్ రావు, వైస్ ప్రెసిడెంట్ రాజేష్, అనూప్, కపాడియా, దయానంద్, బజరంగ, వేణు, పవన్, రామ్ చంద్ర, లింగం తదితరులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ గారు 20 కోట్లు కేంద్రంలో చెప్పి ఆ 20 కోట్ల పనులు మేమేమేమి ఉన్నాయో వర్కాడాలు ఇవ్వండి, మేము అక్కడ శాంక్షన్ చేయించుకొస్తామని చెప్పడం జరిగింది. దానికి కానీ మేము బోర్డు ఆమోదించి పంపించడం జరిగింది. అది తొందరలో ఎంపీ గారు కూడా ఆ ఫండ్స్ కూడా తెస్తారు. కాబట్టి ప్రతి నిమిషం ప్రజలలో ఉండే మా ఇతర రాజేంద్ర అన్న గారు ప్రతి నిమిషం అంటే మామూలుగా వార్డులో మెంబర్ తిరిగినట్టుగా ఇంత పెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ అంటేనే అతి పెద్ద పార్లమెంట్ దేశంలో. అట్లాంటిది దాన్ని ప్రతి నిమిషం ప్రతిరోజు ఒక నిమిషం కూడా తను రెస్ట్ చేయకుండా ప్రజల కోసం ప్రతి నిమిషం శ్రమించే అన్నగారి బాటలో మేమందరం నడుచుకుంటామని తెలియజేస్తూ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లోని యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, మాజీ సైనిక అధికారి సిఓఎల్ ఎస్ఎస్ శ్రీనివాసరావు, కన్వీనర్ బీజేపీ మాజీ సైనికుల వింగ్ కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత మాతకు తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ 1999లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ చొరబాటుదారులు భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. భారత సైన్యం అపూర్వమైన ధైర్య సాహసాలు, త్యాగం, దేశభక్తితో ఆపరేషన్ విజయ్ నిర్వహించి జూలై 26న కార్గిల్ శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటామన్నారు. ఈ యుద్ధంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మన వీర జవాన్లు దేశానికి గర్వకారణం. వారి త్యాగం వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాము. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, బ్రిగేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, కంటోన్మెంట్ బొల్లారం నివాసి ఎంవై రామచందర్ గారి వీర మరణం 7 జూలై 1999న కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణలో అమరుడయ్యారు. రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ వంటి అనేక మంది వీరులు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. కార్గిల్ విజయ్ దివస్ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దేశం ముందు వ్యక్తిగత ప్రయోజనాల తర్వాత దేశభక్తి అంటే కేవలం జెండాకు సెల్యూట్ చేయడం మాత్రమే కాదు, దేశ చట్టాలను గౌరవించడం, సమాజ సేవ చేయడం, ఐక్యతను కాపాడడం, మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం కూడా దేశ సేవే. యువతగా మనమందరం మన సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని, మన సైన్యానికి ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, చివరిగా కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన అమర జవాన్లందరికీ ఘన నివాళులర్పిస్తూ వారి త్యాగం ఎన్నటికీ మరవబోమని ప్రతిజ్ఞ చేశారు. భారత మాత ముద్దు బిడ్డలుగా భారత మాత కాపాడల్లో 140 కోట్ల ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాన్ని కాపాడడంలో ఇవాళ ఆనాడు సైకిల్ చేసిన త్యాగాలు మరవలేనివి. ఇవాళ ఇంతకుముందు మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా ఇవాళ ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు ఎవరైతున్నారో ఇవాళ కుటుంబాల కంటే కూడా, బంధాల కంటే కూడా దేశమే ముఖ్యమని చెప్పి వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళ త్యాగాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకి యావత్ జాతి వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత మాత బిడ్డలుగా జాతీయ భావాన్ని, మన నేషనలిజాన్ని మనం